ఇది క్రీస్తు శకం నాటి శనికల రాయ. అప్పటినుంచి దీన్ని వాడుతున్నారని నా డౌటు. దీంతోనే పచ్చడి చేయబోతున్నాం. పట్టుకోవడానికి గ్రిప్ లేదు. అయినా వదిలే ప్రసక్తే లేదు. ఇందులో పచ్చడి కుమ్ముకు తినాల్సిందే. ఈ శనికల రాయిని మా సీనియర్స్ మాకిచ్చారు. వాళ్ళ సీనియర్స్ వారికిచ్చారంట. మేము వెళ్తాం మా జూనియర్స్‌కి మేము ఇచ్చేసి ఎళ్తాం. ఇలా ఇది ఎన్ని తరాలు చూసిందో నాకే తెలీదు. చిన్నప్పుడు సెకండ్ హ్యాండ్స్ బుక్స్ కొనుక్కున్నట్టు ఇది కూడా మాకు అలాగే దొరికింది. మిక్సీలో కంటే ఇందులో కుమ్మిన పచ్చడి భలే టేస్ట్‌గా ఉంటది. ఇలా వారానికి 2, 3 రోజులు ఏదో ఒక పచ్చడి చేసుకు తినాల్సిందే. అన్నట్టు మాదేం కుకింగ్ ఛానెల్ కాదండోయ్! మా కిచెన్‌ని నీట్‌గా పెట్టి చూపించడానికి. మా కిచెన్‌ని ఇదివరకే మీకు చూపించాను. 100 మంది ఒకేసారి క్లీన్ చేస్తే ఒక రోజు పట్టుద్ది. అంత పెద్ద బడ్జెట్ మన దగ్గర లేదు. ఇలాగే పచ్చడి చేసుకు తినాలని కనిపెట్టింది ఎవరో గాని అబ్బబ్బా! వాసన మాత్రం తన్నుతుంది. మీకు కూడా వస్తుందా? ఈ పచ్చడిని చేసినంత సేపుంచరు. వెనకాల బ్యాచ్ ఉంది. ఒక్క దెబ్బకి లాగించేస్తారు. ఆఖరికి ఈ గిన్నెలోనే అన్నం వేసుకు ఊడ్చుకు తినేంత డిమాండ్ ఉంది. ఇంకా మనకి చాలా రకాల పచ్చళ్ళు చేయడం తెలుసు. కుకింగ్ పేరు చెప్తే ఇరక్కొట్టేత్తామనుకోండి. మీకు చూపించినంత ఈజీగా పచ్చడి రెడీ అవ్వలేదు. కాబట్టి ఒక లగేసేసుకోండి.